అలాగే పంతులు గారు, మీరు జస్ట్ చెప్పండి నేను ఎన్ని క్యారెక్టర్ స్టోన్ తీసుకోవాలో నేను మీకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాను. సరేనా? థ్యాంక్ యూ. పంతులు గారి దగ్గర ఏం ఆర్డర్ చేస్తున్నారు మీరు? ప్రసాదమా లేక పాపుల డిస్కౌంట్ ప్యాకేజా? మూన్ స్టోన్. పంతులు గారు చెప్పారు మూన్ స్టోన్ పెట్టుకుంటే నా కోపం కంట్రోల్ అవుతుందంట. ఏం చేస్తున్నావు నువ్వు? పంతులు గారు లాస్ట్ ఆర్డర్ చేశారు కదా, అది క్యాన్సిల్ చేసేయండి. థ్యాంక్ యూ అండి. నువ్వు నా విషయాల్లో ఇలా మాట్లాడాల్సిన అవసరం లేదు. అండ్ నీకు నా ఫోన్ పాస్వర్డ్ ఎలా తెలుసు? ఇవన్నీ పిచ్చి ప్రశ్నలే. మీరు నిజంగా కోపాన్ని తగ్గించుకోవాలనుకుంటే ముందు మీరు తెలుసుకోవాల్సిన అసలు మీకు కోపం ఎందుకు వస్తుందని. ఇక్కడ కూర్చొని మీరు నేను చెప్తాను. మీరు రోహిత్ని చూడగానే ఎందుకంత అసహనంగా అయిపోతున్నారు? అలాంటిదేం లేదు. మరేముంది రాఘవ్, మీకు తెలుసా ధ్రువ్ పుట్టబోతున్నాడు అన్నప్పుడు నేను కూడా ఇలాగే ఇన్సెక్యూర్ అయిపోయేదాన్ని. తను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తారేమో అని, నన్ను ఎవరూ పట్టించుకోరేమో అని. కానీ టైంతో పాటు అన్ని నార్మల్ అయిపోయాయి. మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నారు. జస్ట్ మీరు చిన్నపిల్లవాడు కాదంతే. అండ్ నాకు తెలిసేది మీకు కొంచెం డిఫికల్టే, ఎందుకంటే రోహిత్ నర్మదా ఆంటీతో ఎక్కువ టైం స్పెండ్ చేశాడు. కానీ మీరు దాన్ని యాక్సెప్ట్ చేసి తీరాలి రాఘవ్. నేను యాక్సెప్ట్ చేశాను రేఖ. అమ్మకి రోహిత్ అంటే చాలా ఇష్టం. నాకంటే ఎక్కువ కాకపోవచ్చు, కానీ నాకంటే తక్కువ కూడా కాదు. గ్రేట్. మరి ఇంకా ప్రాబ్లం ఏంటి? చెప్పండి, ఏంటి ప్రాబ్లం? రాఘవ్ చెప్పొచ్చు నువ్వు కదా. పడిపోబోతుంటే అతను నిన్ను ఎందుకు అలా పట్టుకున్నాడు? నేను అక్కడే ఉన్నాను కదా. అతను నీ మీద అలా కన్సర్న్ చూపించాల్సిన అవసరం ఏముంది? ఏదో నాకంటే ఎక్కువ కేర్ చేస్తున్నట్టు. నన్ను వేరే వాళ్ళు సముదాయించారు, అందుకు మీకు ప్రాబ్లంగా ఉందా? అవును, ప్రాబ్లమే. నేను నీ హస్బెండ్ని. నిన్ను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నా మీద మాత్రమే ఉంటుంది. కానీ రోహిత్ కూడా నా ఫ్రెండే కదా. అండ్ నేను పడిపోతుంటే తను నన్ను పట్టుకున్నాడు, నేను ఎలా ఉన్నానో చూశాడు. ఇందులో తప్పే ఉంది అసలు? ఇది నార్మలే కదా. కానీ మీరు ఏదైతే చేశారో అది అబ్నార్మల్ రాఘవ్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీకు అసలు ఎందుకంత కోపం వచ్చిందా అని. నాకేమీ నేను తెలియదు. ఈ క్వశ్చన్ ఇంకా సింపుల్ గా అడుగుతాను. వేరే ఎవరు నా గురించి కేర్ తీసుకున్నారు, మీరు అక్కడే ఉన్నారు, అందుకే మీరు ఫీల్ అయ్యారు కదా. చాలా ఆపురేఖ, నేనేం చిన్నపిల్లోని కాదు. కానీ మీరు చేసే పనులన్నీ చిన్నపిల్లవే కదా. రోహిత్ నన్ను పట్టుకున్నాడని మీకు మండింది కదా. నువ్వు ఇలా క్వశ్చన్స్ అడిగి నా మూడ్ని స్పాయిల్ చేయదు, చెప్తున్నాను. నేను ఆఫీస్కి వెళ్ళాలి. రాఘవ్ ఈ ప్రశ్న నుంచి నేను తప్పించుకుంటున్నాను. దేని నుంచి తప్పించుకోవట్లేదు. నువ్వు అర్థం లేని ప్రశ్నలు అడుగుతున్నావు. అయినా నువ్వు నా మూన్ స్టోన్ ఆర్డర్ ఎందుకు క్యాన్సిల్ చేసావు? ఇప్పుడు నేను మళ్ళీ ఆయనకి కాల్ చేసి ఆర్డర్ చెప్పాలి, అది కూడా ఆఫీస్కి వెళ్ళి. అక్కడైతే ఎవరు నా ఫోన్ లాక్కోలేరు కదా. రోహిత్ నాకు హెల్ప్ చేసినప్పుడు రాఘవ్ ఎందుకు ఇంతలా ఫీల్ అయిపోయాడో? మీకేమవుతుంది రాఘవ్?